రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ సూచనలతో పిఠాపురం పాదగయ క్షేత్రంలో మహాశివరాత్రి పర్వదినానికి లక్షలాదిగా వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా భారీ ఎత్తున ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందని కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ పేర్కొన్నారు. పిఠాపురం పాదగయ క్షేత్రాన్ని కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ సందర్శించారు. ముందుగా మహాశివరాత్రి ఏర్పాట్లను ఆయన స్వయంగా పరిశీలించారు. అనంతరం కుక్కటేశ్వర స్వామిని, రాజరాజేశ్వరి పురిహూతికి అమ్మవార్లను దర్శించుకున్నారు. అనంతరం మహాశివరాత్రి ఏర్పాట్లపై అన్ని శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండం ఆలయో కాట్నం జగన్మోహన్, శ్రీనివాస్, పాడాపీడి శ్రీనివాసరావు, పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ నామా కనకారావు తదితరులు పాల్గొన్నారు. సో గత సంవత్సరం సుమారు 90,000 మంది వచ్చారు. ఇప్పుడు ఎక్స్పెక్టెడ్ క్రౌడ్ సుమారు 1,25,000 వరకు ఎక్స్పెక్ట్ చేస్తాం. సో దానికి ఏర్పాట్లన్నీ ఎంత బలంగా ఉండాలి అనేది మా డిప్యూటీ సీఎం గారు చెప్పడం, ఆదేశాల మేరకు మేమందరం కూడా దాన్ని ఎక్కడ వచ్చిన 1,25,000 మంది కానివ్వండి, 1,50,000 మంది కానివ్వండి, ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా, ఫస్ట్ ఆఫ్ ఆల్ సేఫ్టీ ఈజ్ ద బిగ్గెస్ట్ కన్సర్న్. వచ్చిన వాళ్ళకి ఇబ్బంది కలగకూడదు, ప్రతి ఒక్క సామాన్యుడికి దర్శనం జరగాలి, అదే విధంగా వచ్చిన వాళ్ళు సురక్షితంగా వెళ్ళాలి. ఇక్కడ ఏ ఒక ఇబ్బంది కలగకుండా ఉండేది. దానికోసం సుమారు SDRF బృందాలని కూడా పెట్టడం జరిగింది. పోలీస్ సిబ్బందులు పార్కింగ్ ని కూడా, అంటే ఎంత ఎక్కువ పార్కింగ్ ప్లేసెస్ ను కూడా అలాట్ చేయడం జరిగింది. ఆ ప్లేసెస్ అన్నింటినీ కూడా ముందుగానే మున్సిపల్ డిపార్ట్మెంట్ మొత్తం అన్ని క్లీన్ చేయడం, దానికి ఏర్పాటు చేయడం, బ్యారిగేట్స్ పెట్టించడం, అంటే అన్ని డిపార్ట్మెంట్లు మొత్తం అన్ని కూడా ఒక యూనిటీగా ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేసే విధంగా మా వినాయకుడు వచ్చిన తర్వాత, డిప్యూటీ సీఎం గారు వచ్చిన తర్వాత ఇంకా జనం ఎక్కువ మంది పిఠాపురానికి రావడానికి ఆశ చూపించడం వల్ల సుమారు 1,10,000 మంది నుంచి 1,50,000 మంది వరకు కూడా ఈ ఏర్పాట్లన్నీ చేయడం జరిగింది. వచ్చిన వాళ్ళు కూడా ఏ ఇబ్బంది లేకుండా, అలాగే దీనికి ఉత్సవ కమిటీ కూడా ఇవ్వడం జరిగింది. ఉత్సవ కమిటీతో పాటు జనసేన పార్టీ కూటమి నాయకులందరూ కూడా దీనిపైన వాలంటరీగా పనిచేయడం కూడా జరుగుతుంది. వాళ్ళందరికీ కూడా నా అభినందనలు తెలుపుతూ, అలాగే మా జిల్లా అధ్యక్షులు కానివ్వండి, పెన్నుందర కొత్తగా ఎన్నికైన టౌన్ ప్రెసిడెంట్ కానివ్వండి, వీళ్ళందరికీ కూడా అభినందనలు చెప్తాను. ఎందుకంటే ఒక 10 days నుంచి దీన్ని మొత్తం అంతా పర్యవేక్షిస్తూ దీన్ని సక్రమంగా చేసే విధంగా, సక్సెస్ఫుల్ గా చేసే విధంగా, అలాగే ఎక్కడ ఏ ఇబ్బంది రాకుండా సుమారు 60 కెమెరాలని, CC కెమెరాలని పెట్టడం, ఒక కంట్రోల్ రూమ్ పెట్టడం, అండ్ ఎక్కడికక్కడ కమ్యూనికేషన్ లో ఉత్సవ కమిటీ కానివ్వండి, లేకపోతే పోలీస్ డిపార్ట్మెంట్ కానివ్వండి, అందరూ వెల్ కనెక్టెడ్ లో ఉంటాం. ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా సరే ఇమీడియట్లీ దాన్ని తెలిసే విధంగా, అలాగే ఫడా PD గారు కూడా ఇక్కడే ఉన్నారు. ఆయన కూడా మొత్తం అందరినీ అన్నింటిని కూడా పరీక్షిస్తున్నారు. సో రేపు మొత్తం అందరం కూడా అన్ని డిపార్ట్మెంట్స్ 1,25,000 కానివ్వండి, 1,50,000 కానివ్వండి, స్నానానికి ఎంతమంది వచ్చినా, గుళ్ళోకి ఎంతమంది వచ్చినా, ఎవరికి ఏ ఇబ్బంది కలగకుండా మా అధినేత పవన్ కళ్యాణ్ గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు మేము అందరం పనిచేస్తాం. దానికి కరెక్ట్ గా డిపార్ట్మెంట్ వైజ్ అండ్ సిస్టమ్ వైజ్ కూడా అంతా రెడీగా ఉన్నాం. సో ఎవరికి ఏ ఇబ్బంది కలగకూడదు, కలగకుండా చూసుకునే విధంగా మేము అందరం ప్రిపేర్డ్గా ఉన్నాం.